వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు కొండమాడుగు రమేష్, యాదాద్రి జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులను. 2006 నుండి ఈ రోజు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాము. అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క కార్యక్రమానికి గౌరవ విప్పు బీర్ల ఐలయ్య గారు కూడా రావడం జరిగింది. మాకు ఇప్పటి వరకు మా యొక్క డిమాండ్లు అన్ని కూడా బీర్ల ఐలయ్య గారికి దృష్టికి తీసుకువెళ్ళినాం. మా తోటి సంఘాలైనటువంటి మా తోటి ఉద్యోగులైనటువంటి సెర్పు వాళ్ళకి ఏ విధంగా అయితే పే స్కేల్ ఇచ్చిరో మాకు కూడా అదే విధంగా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి బీర్ల ఐలయ్య గారి ప్రభుత్వం విప్పు దృష్టి గారికి తీసుకుపోయినాం. ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మాకు మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో రాష్ట్రం ఉన్న అభివృద్ధి పనులను అమలు పరచడంలో మా అందరిది ముఖ్య పాత్ర. మేమే దానికి కీ రోల్గా పనిచేస్తున్నాం. 2006లో ప్రారంభించిన ఈ ఉపాధి హామీ పథకాన్ని దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ సంస్థల్ని పనిచేస్తూ శ్రమదోపిడికి గురవుతున్నాం. సరి అయిన వేతనాలు లేవు. మా తోటి ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించారు, మాకు మాత్రం పోయిన గవర్నమెంట్ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పథకం దిగ్విజయంగా ఈ రోజు గ్రామాల్లో నడుస్తున్న ఈ గ్రామాల అభివృద్ధి ఏంటి అంటే మా శ్రమనే దాని వెనుక దాగి ఉంది. ఈ 2006 నుంచి ఇప్పటి వరకు వెట్టి చాకరికి గురవుతున్నాం. పోయిన గవర్నమెంట్ లో మా తోటి ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని మాత్రం ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయానికి గురి చేసిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ గౌరవ మంత్రి గారు సీతక్క గారు మీకు పే స్కేల్ ఇస్తానని ప్రకటించి ఉన్నారు. ఆ ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారు అప్రూవల్కు ఉంది. గౌరవ విప్పు బీర్ల ఐలయ్య గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా స్కేల్ ప్రకటించినట్టుగా మా మంత్రి గారితో చెప్పి ఒప్పించి మా శ్రమను గుర్తించి మాకు పే స్కేల్ ప్రకటించేందుకు కోరుచున్నాం. అట్లనే ఈ రోజు 33 జిల్లాల నుంచి ఆవేదన చెప్పుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాకు న్యాయం జరుగుతుంది. ఏ పోరాటాలైనా ఇక్కడ నుంచే మొదలైతే ఇక్కడ నుంచే సాధ్యం అన్నిటికీ మంచి పరిష్కారం దొరుకుతాయనే ఉద్దేశంతో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా రమేష్ మా నాగరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. విప్ గారి సహకారం కూడా ఇక్కడ మేము ఉంటది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మొదలుపెట్టినాం. గౌరవ మంత్రి గారు ప్రకటించినట్టుగా గౌరవ సీఎం గారిని గౌరవ విప్ గారు ఒప్పించి పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని వెట్టి చాకు నుంచి విముక్తి చేయాలని ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ సన్నిధి నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. అంటే 1500 మంది ఉద్యోగులు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అంటే అందరి ఆవేదనతో వచ్చిండ్రు, ఏదో పరిష్కారం దొరుకుతుంది, మంచి జరుగుతుందని తప్పనితోటి పొద్దున నిన్న నుంచి ప్రయాణం చేసి రాత్రంతా ప్రయాణం చేసి మా ఉద్యోగులు అందరూ వచ్చిండ్రు. దయచేసి ప్రభుత్వం మాకు పే స్కేల్ ప్రకటించి పెద్ద ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం మీద పడదు, కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తుంది కాబట్టి పే స్కేల్ వెంటనే ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అనుకూలంగా ఉండుకుంటూనే ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయము. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది, పరిష్కారం మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ద్వారా దొరుకుతున్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను కలుస్తూ ఇప్పుడు బీర్ల ఐలయ్య గారు చెప్పిండ్రు, నేను సీఎం గారిని కల్పిస్తా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, మీకు న్యాయం చేస్తాను మాట ఇచ్చిండ్రు. వారిని కలుస్తాము, అధికారులను కలుస్తాము. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండుకుంటేనే ఒత్తిడి పెంచి మా డిమాండ్ పరిష్కారం మీదుగా ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా పైసా మందం అనా పైసా కూడా చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.